ఇది నీకు ఎన్నోసార్లు గుర్తుందా? అమ్మా, నా కళ్ళ ముందు ఒక తప్పు జరిగింది. అందుకే నేను వెళ్ళడం తప్పనిసరి అయింది. దీన్నే తప్పు పడితే ఎలా అమ్మా? నాకు 10 మంది పిల్లలు లేరే. నీకేదైనా అయితే నాకింకా ఉన్నారు అనుకోడానికి. ఉన్న ఇద్దరిలోనూ ఒకరిని కోల్పోయాను. నిన్ను కూడా కోల్పోయి నేను తట్టుకోలేను. అమ్మా, అంత పెద్ద పెద్ద మాటలెందుకమ్మా? అయినా నేనేమైపోతాను? ఏమైపోతారులే అని అంత సులువుగా వదిలేలేనే. ఎందుకంటే జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నాను. ఎంత కాపాడదామనుకున్నా వెన్నెలని దక్కించుకోగలిగానా? ఆ రాక్షసులు దాన్నెత్తుకుపోయారు. నిన్నైనా కంటికి రెప్పలా చూసుకుందాము అనుకుంటే నువ్వు కంట్లో నలుసులా తయారయ్యావు. అమ్మా, చిన్న చిన్న తప్పులు క్షమించి వదిలేయచ్చు కదమ్మా. ఇప్పుడు చిన్నవనుకున్నవే రేపు పెద్దవవుతాయి. చూసి చూడనట్టు పోదాంలే అంటే రోజుకో సమస్య తీసుకొచ్చి ఇంటి మీద పెడుతున్నావు. పూటకొకసారి నాకు మనసంతా లేకుండా చేస్తున్నావు. ఎక్కువ ముద్దు చేసినందుకేనా నాకు మొట్టికాయలు పడేలా చేస్తున్నావు? సరే అమ్మా, నాక్కూడా మొట్టికాయలు కొట్టాలనిపిస్తే కొట్టే. అంతేకాని ఇలా మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటే నా వల్ల కాదమ్మా. నీకు మొట్టికాయలు కొట్టినా మారవే, అది నాకు తెలుసు. అమ్మా, ఈరోజు నీ పుట్టినరోజు. ఈరోజు కూడా నువ్వు ఇలా ఉండటం బాలేదు. అందుకే నీకొక మంచి గిఫ్ట్ కొనిపెట్టాను. ఇస్తానుండు. తీసుకోమ్మా. ఈ బహుమతులు నా బాధని తీర్చలేవు, నా భారాన్ని తగ్గించలేవు. పో ఇక్కడి నుంచి. అమ్మా, ఒక్కసారి ఓపెన్ చేసి చూడొచ్చు కదా, నా కోసమమ్మా. పొమ్మని చెప్పానా? ప్లీజ్ అమ్మా, నీకోసం కాకపోయినా నా కోసం ఒక్కసారి ఓపెన్ చేయవా? ప్లీజ్ కూర్చో అమ్మా. ప్లీజ్ నా కోసం ప్లీజ్ ఓపెన్ చేయి. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్.